శ్రీమాత్రే నమః. ఈరోజు 40వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 39వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి ఇంద్రియములు, మనో అంటే మనస్సు, బుద్ధి అస్యాధిష్ఠాన దీని యొక్క నివసించే స్థానం, ముచ్యతే అని చెప్పబడుతుంది. ఏతైర్విమోహయత్యేషః వీటిచే భ్రమకు లోనగును షహ ఈ జ్ఞానమావృతం జ్ఞానము మరుగుపరచును, ఈ జ్ఞానమును మరుగుపరచును. దేహినం జీవాత్మను అంటే ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. 41వ శ్లోకం రేపు చెప్పుకుందాం.